కీర్తనలు 106వ అధ్యాయం. I will read two verses. ఇక్కడ 2 వచనాలు చదువుతాను. Verses 4 and 5. 4-5 వచనాలు. Psalm కీర్తనలు 106 106వ అధ్యాయము verses 4 and 5. 4-5 వచనాలు. Remember me, O Lord, with the favor that you have toward your people. Oh, visit me with your salvation, that I may see the good enjoyed by your chosen ones, that I may rejoice in the gladness of your nation, that I may glory with your inheritance. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. Yeah. In English Bible, all the things are told in the 5th verse, but maybe in Telugu 4th and 5th. ఈ మన ఇంగ్లీష్ బైబిల్లో అయితే 4-5 వచనాల్లో ఉన్నాయి, ఒక వచనంలోనే ఉన్నాయి. కానీ తెలుగు బైబిల్లో మనకి 4-5 వచనాల్లో కలిపి ఉన్నాయి ఇవి. Yeah. 3 things the psalmist is telling. ఇక్కడ కీర్తనాకారుడు 3 విషయాలను చెప్తున్నాడు. The first one, మొదటిది ఏంటంటే, that I may see the good in your chosen ones. నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును నేను చూడాలి. Number 2, రెండోది, that I may rejoice in the gladness of your people. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించాలి. And number 3, మూడవది, I may glory with your inheritance. నీ స్వాస్థ్యమైన వారితో కూడా నేను కొనియాడాలి. Yeah. The first thing he is telling is, ఇక్కడ మొదటి విషయం చూద్దాం. are we able to see the good in others? ఇతరుల్లో ఉన్న మంచిని మనం చూడగలుగుతున్నామా? When a daughter-in-law is seeing her mother-in-law, మీ ఒక కోడల్ని కానీ లేకపోతే అత్తని కానీ చూసినప్పుడు is she able to see something good in her, వాళ్ళల్లో ఉన్న మంచిని మనం చూడగలుగుతున్నామా? or always bad things in her? లేదంటే వాళ్ళల్లో ఉన్న ఎప్పుడు తప్పుల్నే మనం చూస్తున్నామా? You would have heard this example. ఈ కొన్ని ఉదాహరణలు వినుండొచ్చు మీరు. A big chart a teacher took, ఒక ఉపాధ్యాయురాలు ఒక పెద్ద చార్ట్ తీసుకుందంట, white color chart, తెల్ల రంగులో ఉన్న ఒక చార్ట్, and in the middle she puts a black dot, మధ్యలో ఒక నల్లటి చుక్కని ఆమె చేసింది. and she holds the chart like this, ఆ చార్ట్ని పట్టుకుంది పిల్లల ముందు, and is asking the students, ఆ విద్యార్థులను అడుగుతుంది, what do you see? ఏం చూస్తున్నారు మీరు? You tell me, what do you see? మీరు చెప్పండి ఏముంది ఇందులో? Black dot. Yeah. First answer, మొదటి black సమాధానం dot. ఏంటి? That comes to our నల్లటి mind. చుక్క. వెంటనే మన మనసుకు తట్టేది ఏంటంటే నల్లటి చుక్క. Yeah, always we want to see, so though the dot is very small, that one is we are seeing black dot, మనకి అది చాలా చిన్నగా ఉన్నప్పటికీ మనం దాన్నే చూస్తాం, ఆ నల్లటి చుక్కని. and rest of the big place is white, we don't see that. కానీ మిగిలిన ఆ తెల్లటి ప్రదేశాన్ని అంతా ఉంది, కానీ అది దాన్ని చూడం మనం. We see that, but we don't say. మనం చూస్తాం కానీ ఇది చెప్పకుండానే చూసేస్తాం ముందు. That is our nature. అది మన స్వభావం అయింది. Fallen man's nature is still there in our lives. పడిపోయిన మనిషి యొక్క స్వభావం ఇప్పటికీ మనలోనే ఉంది. That is our flesh. అది మన శరీరం. That's why Paul is telling, nothing good dwells in my flesh. అందుకని పౌలు ఏమంటాడంటే, నా శరీరంలో మంచి ఏదియూ ఉండదు. We'll have to identify that. మనం దాన్ని గమనించాలి. We have to tell God, దేవునికి మనం చెప్పాలి, Lord, nothing good dwells in my flesh. ప్రభువా, నాలో ఏ మంచి లేదు. When such a big white thing is shown, I am able to see only the black dot. అంత తెల్లటి చాట్ని నేను చూపించినా కానీ నేను ఒక నల్లటి చుక్కను మాత్రమే చూస్తున్నాను. Yeah. But here, psalmist says, Lord, please help me that I may see the good in others. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు సహాయం చేయి ఇతరుల మంచి చూడడానికి. Are we able to see the good in others? ఇతరుల్లో ఉన్న మంచిని నువ్వు చూడగలుగుతున్నావా? Morning I showed you an example how Jesus is seeing the backslidden churches. ఉదయకాలంలో మనం చూసాం ఎలాగైతే యేసు ప్రభువు వెనక జారిపోయిన సంఘాల్లో ఉన్న మంచిని కూడా చూస్తున్నాడు. Even in the backslidden churches, Jesus sees so much good in them. వెనక దిగజారిపోయిన సంఘాల్లో కూడా ఎంతో మంచిని చూస్తున్నారు అక్కడ. And finally he says one dot. అయితే చివర్లో ఉన్న ఆ నల్లటి చుక్కను చూపిస్తున్నాడు. You left the first love. నీవు మొదటి ప్రేమని విడిచిపెట్టేశావు. You are neither hot nor cold. నువ్వు వెచ్చగానూ లేవు, చల్లగానూ లేవు. That's for the Laodicean church.
అది లవోదికీయ సంఘం గురించి మాట్లాడారు. And he also says how you can overcome that also. అయితే ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ఏం చేయాలో కూడా చెప్పారు. So God's wish is that no black dots should be found in our lives. అయితే దేవుని కోరిక ఏంటంటే మన జీవితంలో ఎక్కడా కూడా నల్లటి చుక్కలు ఉండకూడదు. But first he says so many good things. కానీ మొదట ఏం చెప్తారంటే మనలో ఉన్న ఎన్నో మంచి విషయాల గురించి మాట్లాడతారు. That is the glory of Jesus. అది యేసు ప్రభు యొక్క మహిమయ్యింది. Yeah. When Jesus met Peter, పేతురుని యేసు ప్రభు కలిసినప్పుడు yeah, what comes to the mind naturally? సాధారణంగా మనసుకి ఏం తడుతుంది? Yeah. Yeah. Why did you deny me? నువ్వు నన్ను ఎందుకు తిరస్కరించావు? Or Peter is coming from the beach. పేతురు వస్తా ఉన్నాడు. So this is the fellow who denied me 3 times. యేసు ప్రభుకి తట్టే మొదటి విషయం ఏంటంటే జనరల్గా అదో ఇతనే నన్ను 3 సార్లు కాదని చెప్పాడు. Not only deny me, he told that in life and death he would follow me. నిన్ను ఎరుగనని నేను చెప్పిన తర్వాత కూడా 3 సార్లు నేను ఎరుగనన్నాడు అతను. Even if all leave you, I will not leave you. అందరూ విడిచిపెట్టినా కానీ నేను మాత్రం నిన్ను విడవనన్నాడు. Are you the same person? అదే వ్యక్తి ఇతను. You denied me 3 times. అతను నన్ను 3 సార్లు ఎరుగనన్నాడు. Not before some king or chief priest. ఏదో గొప్ప రాజులు ఎదురో లేదా ప్రధాన యాజకులు కాదు. After all, a servant maid in a house. ఇంట్లో ఒక పని చేసే పనమ్మాయి ముందు అన్నాడు అన్నమాట. Yeah. From the house they are sitting outside and they have put the fire and they were sitting in the fire in the cold. One servant maid said, "Hey, are you also with Jesus?" ఇంటి బయట ఒక చల్లిమంట వేసుకున్నారు. ఆ మంట దగ్గర కొంతమంది కూర్చున్నప్పుడు పేతురు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పనమ్మాయి అనేది నువ్వు యొక్క ఆ యొక్క యాజకుని సేవకుడు కదా అని, శిష్యుడు కదా అని. 3 years he was with Jesus. 3 సంవత్సరాలు ఉన్నాడు అతనితో. A man who has seen the miracles of Jesus. పేతురు అనే ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలను చూశాడు. Who walked on the water. నీళ్ళ మీద కూడా నడిచాడు. But he denied Jesus 3 times. అలాంటి సందర్భంలో కూడా ఆయన 3 సార్లు యేసు ప్రభు నేను ఎరుగునా అన్నాడు. Are you going to an apostle whom I am going to trust you? నిన్ను నేను నమ్మగలనా? నిన్ను నేను అపోస్తలుడిగా చేయాలా ఇప్పుడు? Am I going to entrust my gospel to you? ఇప్పుడు నా యొక్క సువార్తను నీకు అప్పగించాలా నేను? Oh, lot of things Jesus could have asked him. ఆ విధంగా ఎన్నో ప్రశ్నలు పేతురుని అడిగి ఉండొచ్చు యేసు ప్రభు. And Peter also was having a fear. పేతురు కూడా భయం ఉంటుంది లోపల. Might be he is rehearsing. What answer should I say if Jesus asks me? ఇప్పుడు యేసు ప్రభు నన్ను ఆ ప్రశ్నలు అడిగితే నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని. First I should fall at his feet. నేను మొదటగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడిపోతాను. Sorry Jesus. ప్రభువా నన్ను క్షమించు. I will fall down. నేను పడిపోయాను. Yeah, because I don't have any other way. ఎందుకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు అప్పుడు. I cannot say any justifying reason. నేను ఎందుకు సమర్థించుకునే కారణం ఏం చెప్పలేను ఇప్పుడు. So in a very short time he is rehearsing and coming to Jesus. సో చాలా కొద్ది సమయంలోనే అతను తను పరీక్షించుకుంటూ దేవుని దగ్గరికి వచ్చాడు. Before that he never thought he would meet Jesus. అతను అంతకు ముందు ఇక యేసు ప్రభువుని కలవనాను అనుకున్నాడు. That's why he said to other apostles, you also come, we'll go fishing. అందుకని అతను ఏం చెప్పాడంటే ఇతరుల అపోస్తలులతో కూడా శిష్యులతో కూడా వెళ్దాం రండి మనం కూడా వెళ్ళి చేపలు పట్టుకుందామని. See, Peter has got good leadership qualities. అయితే పేతురుకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. One of the leadership qualities is మంచి నాయకత్వ లక్షణాలు ఏంటంటే to convince others. ఇతరులను ఒప్పింప చేయడం. So what did Peter convince? పేతురు ఎలా వాళ్ళని ఒప్పించాడు? After 3 years of experience with Jesus, యేసు ప్రభుతో 3 సంవత్సరాల నుండి కూడా, after all heavenly calling, ఆ పరలోక పిలుపుని కలిగి ఉండి కూడా, after seeing all the miracles, అన్ని అద్భుతాలు చూసి it will not work out. అదేం పని చేయలేదు. ఇప్పుడు We have to go back to our fishing. మనం ఇంకా వెళ్ళిపోదాము చేపలు పట్టుకోవడానికి. Yeah, you and I, we have family. నీకు నాకు కుటుంబాలు ఉన్నాయి కదా. How to feed them? వాళ్ళని ఎలా పోషించాలి? Yeah, that person is dead and gone. ఆయన చనిపోయారు, వెళ్ళిపోయారు. We thought he would become the king of Israel. మనం అనుకున్నాము ఆయన ఇశ్రాయేలు రాజు అవుతాడని. Many times I also suggested. చాలా సార్లు నేను కూడా ఆయనకి సలహా ఇచ్చాను. Even at the time of accession, I was asking Jesus, when will you give the kingdom to people of Israel? ఆయన వెళ్ళిపోతాను అన్నప్పుడు కూడా నువ్వు ఇశ్రాయేలుకి రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తావు అని అపోస్తలుల కార్యాలు అడిగాం. He never told. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి. So we lost all the hope. మనకున్న నిరీక్షణ అంతా కోల్పోయాం. So the best job is, కాబట్టి మంచి పని ఏంటంటే we'll have to go back fishing. వెళ్ళిపోయి చేపలు పట్టుకుందాం. He convinced 3 or 4 apostles. మిగిలిన నలుగురు ముగ్గురు శిష్యుల్ని కూడా ఆయన పోగేశాడు. And those people also went along with Peter. వాళ్ళతో పాటు కలిసి పేతురు కూడా కలిసి వెళ్ళారు వాళ్ళు. I learned one good thing about Peter. పేతురులో ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాను నేను. Even when he backslid, ఆయన వెనక్కి జారిపోయినప్పటికీ కూడా he did not go to the worldly people to have fellowship. ఆయన ఈ లోకస్తులైనటువంటి మనుషులతో వెళ్ళి సహవాసం చేయలేదు. He was still with God's people. ఆయన దేవుని బిడ్డలతోనే ఉన్నాడు. I know some brothers and sisters.
I know some brothers and sisters. నా కొంతమంది సహోదర సహోదరులు ఉన్నారు. Yeah, they always want to stick with God's people. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలతోనే ఉంటారు. Even if they are disciplined. వాళ్ళు క్రమశిక్షణ చేయబడినప్పటికీ, Even if people lose all their hope. వాళ్ళ నిరీక్షణ అంతా కోల్పోయినప్పటికీ, Even if the elders lose hope. వాళ్ళ మీద సంఘ పెద్దలు కూడా నిరీక్షణ They will కోల్పోయినప్పటికీ stick on to God's children. వాళ్ళు దేవుని బిడ్డలతోనే కలిసి ఉంటారు. It's a good quality. అది మంచి లక్షణం. And what is the benefit of that good quality? ఈ మంచి లక్షణాన్ని కలగడం వల్ల ప్రయోజనం ఏంటి? The far away distance they were all trying to catch fish. అందరూ కూడా ఈ యొక్క చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, And Peter could not identify that it was Jesus. పేతురు ఆయన గమనించలేదు వచ్చింది యేసు ప్రభు అని. It was John telling Peter, hey, it is Jesus. యోహాన్ గమనించాడు, ఇగో ఆయన కనిపించేది యేసు ప్రభు అని. He thought, అప్పుడు గుర్తుపట్టాడు. if all the 153 fishes are to be loaded on the boat, అప్పటికే ఒక 2-3 టన్నులు ఫిష్లు చేపలు పట్టబడ్డాయి. and then the boat has to come to the shore, పడవ ఒడ్డు దాకా రావాలి, it will take time. సమయం పడుతుంది. I will go quickly. అది నేను వెంటనే వెళ్ళాలి. Jumped into the water, ఒక నీటిలోకి దూకేశాడు, started swimming, ఈదుకుంటా వచ్చాడు, came to Jesus. ప్రభు దగ్గరికి వచ్చాడు. He thought before the disciples could come there, ఇతరుల శిష్యులు వచ్చే ముందే తను రావాలనుకున్నాడు. he could fall at Jesus' feet. వెంటనే యేసు ప్రభు కాళ్ళ దగ్గర పడిపోయాడు. Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు. And also Peter did not have courage that Jesus should ask such things in front of other apostles. అది ఇతర శిష్యుల ముందు యేసు ప్రభు ఈ ప్రశ్నలు అడుగుతారేమో వాటిని ఎదుర్కొనే ధైర్యం లేదు అతనికి. He didn't have that courage. అంత ధైర్యం లేదు. So he wanted to settle matters in person with Jesus. సో యేసు ప్రభుతో వ్యక్తిగతంగా ఆయన సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాడు. But when Jesus saw Peter, కానీ యేసు ప్రభు పేతురుతో మాట్లాడినప్పుడు what did he do first? ఏం మాట్లాడాడు? మొట్టమొదటిగా He already prepared tandoori fish. ఆయన అప్పటికే యేసు ప్రభు వాళ్ళకి తందూరి ఫిష్ తయారు చేశాడు. Yeah, it was only the coal, they made a stove, and it was not fried in oil. It was a tandoori fish only. అవును, అక్కడ నిప్పుల మీద కాల్చారు అంటే ఆయిల్ ఏం వేయలేదు కదా, తందూరి ఫిషే. Because it is a healthy food. అది చాలా ఆరోగ్యకరమైన ఆహారం. Yeah. And he gave them the fish, fried fish. ఆ వేపిన కాల్చిన చేపల్ని వాళ్ళకి ఇచ్చారు. And first Peter, first eat. మొదట నువ్వు తిను దాన్ని. All things to be talked we'll talk after. పేతురు తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడదాం, ముందు తిను. You would have asked, how is this fish? How is this fish? ముందు ఆ చేప ఎలా ఉందో చెప్పు. Yeah, I bought the masala powder in this shop. Is it very too spicy? ఇక్కడ మసాలా అని ఆ షాప్ లోంచి తీసుకొచ్చాను, ముందు మంటగా ఏమైనా ఉందా? I tried to get the best fresh fish. అయితే నేను నీకు మంచి చేపని, ఫ్రెష్ తాజా చేపని నీకోసం వండాను. Does it taste good? అది ఆ రుచికి బాగుందా? This fish is good for health. అది ఆరోగ్యానికి మంచిదంటావా? That the conversation Jesus would have had. ఆ విధంగా మొదట ఆయన సంభాషణ మొదలు పెట్టారు. And Peter was thinking, పేతురు ఆలోచిస్తా ఉన్నాడు, what Jesus is doing? యేసు ఏం చేస్తున్నారు ఇక్కడ? I thought I'll fall at his feet. నేను ఆయన కాళ్ళ దగ్గర పడిపోవాలని నేను అనుకున్నాను, But he is treating me like a guest. ఆయన నన్ను ఒక అతిథిలాగా చూస్తున్నారు. I am unworthy. I am unworthy. నేను సరిపోను దీనికి. The first time he felt unworthy was when Jesus came to wash his feet. ఎప్పుడైతే తను నేను సరిపోనని ఎప్పుడన్నాడు, ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన కాళ్ళను కడగడానికి వచ్చారో అప్పుడు. And this is the second time he feels I am unworthy that Jesus should treat me like a guest. ఇప్పుడు రెండోసారి నేను సరిపడను దీనికి అని అనుకుంటున్నాడు, ఎప్పుడంటే యేసు ప్రభు తనని ఒక అతిథిగా చూస్తున్నప్పుడు. And Jesus is no eat. ఆయన తిను అంటున్నారు. And such a loving way Jesus is giving. ఎంతో ప్రేమపూర్వకమైన విధానంలో అతను ఆయన చూస్తున్నారు. So Peter is rehearsing what next. ఇప్పుడు పేతురు అనుకుంటున్నాడు, ఇప్పుడు జరగబోయేది ఏంటి. Next he is going to ask why I denied. సో వెంటనే అడుగుతాడేమో, ఇప్పుడు ఆయన నువ్వు ఎందుకు నన్ను ఎరగనన్నావు. But read John 21 again and again. యోహాను 21 చూడండి, మళ్ళీ చదవండి. Never Jesus mentioned about it. ఎప్పుడు కూడా యేసు ప్రభు ఆ మాటను ప్రస్తావించలేదు. Never asked what did you do. Indirectly also he could have asked. ఆయన పరోక్షంగా కూడా దాన్ని అడిగి ఉండొచ్చు. I want to talk about what happened on the day when I was taken to the cross. నేను సిలువకి కొనుపోబడిన రోజు విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. I didn't see clearly. నేను పూర్తిగా చూడలేదు సరిగా. Can you tell me what happened? ఆ రోజు ఏం జరిగింది? That's also indirect way of asking. అది పరోక్షంగా అడగడం. Some of us are very experts. కొంతమంది అలా అడగడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. Directly we'll try to bring everything closer so that the other person confesses. సో పరోక్షంగా మాట్లాడుతూ విషయాన్ని ఇంకో రకంగా అవతల వ్యక్తి నుంచే విషయాన్ని రాబడతా ఉంటారు. Only aim is to put them down. వాళ్ళ యొక్క ముఖ్య గురి ఏంటంటే వాళ్ళని దించాలి. To make them realize how small they are.
వాళ్ళు ఎంత తక్కువ స్థాయి వాళ్ళు తెలిసేలాగా చేయాలి. But Jesus did not do that. యేసు ప్రభు అలా ఎప్పుడు చేయలేదు. He never spoke about it at all. దాని గురించి అసలు ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. Can we have that spirit? మనకి అలాంటి ఆత్మ ఉందా? Yeah. Brother Zach used to say. జాక్ పునన్ గారు ఇలా చెప్తారు. I've heard him saying. ఆయన అలా మాట్లాడడం విన్నాను. One brother comes to for advice. ఒక సహోదరుడు ఆయన సలహా కోసం వచ్చారట. Counsel. Okay. And Zach says, this is my suggestion, you do like this, do like this. సో ఆయన సమస్య అడిగినప్పుడు ఇదిగో నా యొక్క పరిష్కారం ఏంటంటే ఇది ఇలా చేయి అన్నారు. And I don't think you should do this. అయితే నువ్వు ఇలా చేయకూడదని నేను అనుకుంటున్నాను. Anyhow, you take decision after prayer. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు ప్రార్థన చేసి నిర్ణయం తీసుకో. This is how Zach brother will say. ఆ విధంగా జాక్ పునన్ గారు చెప్తారు. Yeah, pray and seek God and do. నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని వెతికి నువ్వు నిర్ణయం తీసుకో. This brother goes away. సో అలాగా ఆ సహోదరుడు వెళ్ళిపోయాడు. He did what opposite of what exactly brother Zach says. జాక్ పునన్ గారు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేశాడు ఆయన. Whatever he says you should not do, he does. ఆయన ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అదే చేశాడు ఆయన. And he messes his life. ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. Confusion, ఎంతో కలవరం, loss, ఎంతో నాశనం, problem after problem. సమస్య తర్వాత సమస్య. And now he thinks, ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, should I go back to brother? ఇప్పుడు జాక్ పునన్ గారి దగ్గరికి వెళ్ళాలా? Will he point out my negative things? సో నాలో ఉన్నటువంటి ఆ రుణాత్మకమైన విషయాలు మళ్ళీ ఆయన ఎత్తుతాడా? But thank God he had the confidence. అయితే ఒక కాన్ఫరెన్స్ వచ్చింది అదే సమయంలో. He had confidence. ఆయనకి అది నమ్మకం వచ్చిందంట. He comes to brother Zach. సో జాక్ పునన్ గారి దగ్గరికి వచ్చాడు. And brother Zach says, జాక్ గారు ఏం చెప్పారంటే, I will never tell him that I already told you like this. ఆయనకి నేను ఎప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పా కదా అనే మాట ఎప్పుడు అనలేదంట. But why you didn't do that? నువ్వు అలా ఎందుకు చేయలేదు? I will never ask him. ఎప్పుడు అడగను. Nothing wrong in asking him. ఇప్పుడు ఆయన అడగడంలో తప్పేం లేదు. If you ask him, you are putting him down. కాబట్టి అడిగావు అంటే అతన్ని తగ్గిస్తున్నావు. He will become very small in front of brother Zach. ఈ జాక్ గారి ముందు అతను ఎంతో చిన్నబుచ్చుకుంటాడు అప్పుడు. So he doesn't want to bring down his dignity. అతని యొక్క గౌరవాన్ని తగ్గించాలని అనుకోలేదు ఆయన. By reminding his failures. తన ఆ యొక్క పడిపోవడాన్ని గుర్తు చేయడం ద్వారా. By showing the black dots. ఆ నల్లటి చుక్కను చూపించడం ద్వారా. See the nature of Christ. యేసు ప్రభు యొక్క స్వభావాన్ని చూడండి. That's the glory we have to get from Jesus. మనం యేసు ప్రభువు నుంచి పొందుకోవాల్సిన మహిమ అది. That is a divine nature. అది దేవుని యొక్క స్వభావం. Yeah. So when somebody comes to you, even your own son or daughter comes to you, నీ సొంత కుమారుడు కుమార్తె నీ దగ్గరికి వచ్చినప్పుడు, you say something and they have disobeyed you. వాళ్ళు నువ్వేదో చెప్పావు, వాళ్ళు నీకు పూర్తిగా అవిధేయత చూపించారు. They made a mess of their life. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. Now coming to you for help. ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి సహాయం కొరకు వచ్చినప్పుడు, are you going to show Jesus to them? నువ్వు యేసు ప్రభువుని చూపిస్తావా ఇప్పుడు వాళ్ళకి? Or are you going to show the old Adamic nature? లేదా నీ పాత ఆదామునే చూపిస్తావంటావు నీ స్వభావం? Adamic nature, I told you. నేను నీకు చెప్పాను ఇది. Not one time. ఒక్కసారి కాదు. How many times I have told you? చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను నీకు. We should never use that phrase. ఎప్పుడు కూడా ఆ మాటను మనం ఉపయోగించకూడదు. How many times I have told you? ఎన్ని సార్లు చెప్పాను నీకు? Already I told you. ఈసారి చెప్పాను నీకు ఇది మాట. Don't you remember what I told you? నేను చెప్పిందాన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేదా? Never. ఎప్పుడు ఆ పదం ఉపయోగించుకో. There is a glory, divine glory. అది దేవుని ఆ దైవికమైన మహిమ. Glory of Jesus. దేవుని యేసు ప్రభు యొక్క మహిమ. Let us learn from Peter and Jesus interaction. పేతురు యేసు ప్రభు యొక్క సంభాషణ ద్వారా మనం ఇది నేర్చుకోవచ్చు. At the same time we cannot go to one extreme. అదే కానీ వేరే అంచుకు వెళ్ళలేదు. There are occasions where Jesus had to rebuke Peter strongly. కొన్ని సందర్భాలు ఉన్నాయి యేసు ప్రభు పేతురుని చాలా కఠినంగా గద్దించారు. That too when he listens to Satan. అది కూడా సాతాను విన్నప్పుడు. Yeah. Get behind me, Satan. సాతానా నా వెనక్కి పో. Yeah, you are seeking the things of men. నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు. You are thinking according to men. నువ్వు మనుషుల వలె ఆలోచిస్తున్నావు. You are not thinking according to God. నువ్వు దేవుని విషయాలను ఆలోచించట్లేదు. He rebuked him. అది గద్దించాడు. Yeah. But now the backslidden Peter, discouraged Peter, when he comes, he encourages him. కానీ ఇప్పుడు వెనక్కి దిగజారిపోయిన నిరుత్సాహపడిన పేతురు వచ్చినప్పుడు కానీ అప్పుడు మాత్రం ప్రోత్సహిస్తున్నాడు. Encourages him by giving food. అతనికి ఆహారం ఇవ్వడం ద్వారా ప్రోత్సహిస్తున్నాడు. Yeah. Jesus Christ is a priest according to the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు యేసు ప్రభు. Yeah. What did Melchizedek do? మెల్కీసెదెకు ఏం చేశారు? You can read that in the book of Genesis. ఆదికాండంలో మనం చూడొచ్చు. I think 15th chapter. 15వ అధ్యాయం. Very few verses are mentioned about him. ఆయన గురించి చాలా తక్కువ వచనాలే అక్కడ ప్రస్తావించబడ్డాయి. Yeah. So Abraham is fighting against the kings.
అబ్రహాము రాజులకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. in order to deliver Lot and his family, లోతుని అతని కుటుంబాన్ని రక్షించడం కోసం, all his possessions, ఆయన యొక్క సంపాదన అంతటిని కూడా. and they fought and became very very tired. సో ఎంతోగా యుద్ధం చేసి అలసిపోయాడు అబ్రహాము. Do you know how many people were there ఎంతమంది ఉన్నారు తెలుసా? who are fighting? ఎంతమంది అబ్రహాంతో కలిసి యుద్ధం చేస్తున్నారో తెలుసా? ఆ నంబర్. He had 318 servants. 318 మంది సేవకులతో కలిసి వెళ్ళాడు. He took all the servants. అతనుకున్న సేవకులను తీసుకుని వెళ్ళాడు అబ్రహాం. Those people take care of the cow and buffalo and sheep. వాళ్ళంతా కూడా ఈ గొర్రెలను తర్వాత పశువుల్ని వాళ్ళకి సంరక్షించే వాళ్ళు మాత్రమే. With those people he went and fought and redeemed Lot and his family. సో అలాంటి మనుషులతో వెళ్ళి రాజులతో పోరాడి లోతుని అతని స్వాస్థ్యాలను సంపాదించాడు వెనక్కి. Now Melchizedek got a revelation from God or conviction from God and he is going to meet Abraham. ఇప్పుడు మెల్కీసెదెకు దేవుని నుంచి ఒక ఒప్పించబడి ఆయన ఇప్పుడు అబ్రహాంని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. Yeah, we read in Genesis. ఆదికాండంలో మనం దాన్ని చదవచ్చు. Yeah, what is he doing? ఏం చేస్తున్నాడు? 18th verse. 18వ వచనం. Melchizedek, who was the priest of God and king of Salem, that is Jerusalem, chapter 14 and verse 18. 14వ అధ్యాయం 18వ వచనం. Genesis chapter 14 and verse 18. ఆదికాండము 14:18. What is he bringing? ఇక్కడ ఏం తీసుకొస్తున్నాడు? He brought bread and wine. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. Can you imagine how much time Melchizedek, his wife and children would have spent? Might be he would have had servants also to prepare bread for 318 plus Abraham's family people. ఒకసారి ఆలోచన చేయండి, అబ్రహాముదు అతనితో ఉన్న 318 ఇంకా ఎక్కువ మంది వాళ్ళకి రొట్టెను ద్రాక్షారసాన్ని తయారు చేయడానికి అతనికి, అతని భార్యకి, అతని పిల్లలకి ఎంత సమయం పట్టి ఉండొచ్చు? When we say 3 guests are coming, ముగ్గురు అతిథులు వస్తున్నప్పుడు, oh, what shall we do? మనం అనుకుంటాం ఏం చేయాలి ఇప్పుడు? Zomato or tomato, what should we do? టమాటో చేయాలా, పొటాటో చేయాలా, ఏమని చేయాలి? But 318 servants, కానీ he has to prepare food. 318 మందికి ఆహారాన్ని వండాలంటే How many kilograms of grapes he would have bought ఎన్ని కిలోల ద్రాక్షలు అవసరం అవుతాయి? or harvested from his garden? ఆయన తన పంటలో నుంచి తీసుకురావాలి. Can you imagine 350 glasses of wine? 350 పైగా గ్లాసుల్లో తీసుకొచ్చిన. I don't know whether they would have drank 1 cup or 5 or 6 cups. వాళ్ళు ఒక్కొక్కరు ఒక కప్ తాగారో ఇంకెక్కువ తాగారో తెలియదు. But Melchizedek prepares and takes it. మెల్కీసెదెకు అవన్నీ తయారు చేసి తీసుకొచ్చాడు. So for discouraged people, ఆయన నిరుత్సాహంలో ఉన్న ప్రజల కోసం, people who are in tired, అలసిపోయిన ప్రజల కోసం first give them some food. వాళ్ళకి కొంత ఆహారాన్ని ఇవ్వాలి మొదట. I would say, if you see a young man నువ్వు ఒక యవనస్తుని చూస్తావు who is discouraged నిరుత్సాహంలో ఉన్నాడు because of life's problems, అతనికి ఉన్నటువంటి జీవితంలో సమస్యలను బట్టి, life's battles, అతని జీవితంలో యుద్ధాలను పోరాటాలను బట్టి, come and offer some snacks and tea first. అతను చూసినప్పుడు మొదటగా అతనికి ఏదైనా స్నాక్స్ టీని ఆఫర్ చేయాలి. Let us talk afterwards. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. When you give tea and snacks, he gets some strength, he can listen well. మొదటగా నువ్వు ఒక టీనో లేకపోతే ఆ స్నాక్స్ ఇచ్చినప్పుడు ముందు అతను వింటాడు. Otherwise whatever you say it will not go in. నువ్వు చెప్పేదాన్ని వినలేడు అతనేమో. Yeah. So Jesus is also the priest according to the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం ప్రకారం యాజకుడైన యేసుక్రీస్తు కూడా Before speaking to Peter, పేతురుతో మాట్లాడడానికి ముందు he gave him food ఆయనతో ముందు ఆహారాన్ని ఇచ్చారు and encouraged him. అతను ప్రోత్సహించారు. And then he is asking him, ఆ తరువాత అడుగుతున్నారు, do you love me? నన్ను ప్రేమిస్తున్నావా? Peter says, yes Lord. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. Again, do you love me? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? Third time, do you love me? మూడోసారి ప్రేమిస్తున్నావా నన్ను? And now Peter says, ఇప్పుడు పేతురు అంటున్నాడు, so far I thought I know everything. ఇప్పుడు వరకు నాకు తెలుసు అని నేను అనుకున్నాను. Because every question Jesus asks, he will say, I know the answer. ఇప్పుడు వరకు యేసు ప్రభు అడిగిన ప్రతి ప్రశ్నకి నాకు తెలుసు అని సమాధానం చెప్పాను. But now he says, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, Jesus, you know. ప్రభువా నీకే తెలుసు. You know everything. నీకే సమస్తం తెలుసు ప్రభువా. Then Jesus says, feed my lamb. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, నా గొర్రెలను మేపు. First lamb. చిన్న గొర్రె పిల్లల గురించి చెప్తున్నాడు. You feel you have some responsibility God is giving you. దేవుడు నీకు ఒక బాధ్యతను ఇస్తున్నప్పుడు, don't try to come and preach here. ఇక్కడ వచ్చేసి బోధించమని చెప్పడు. First see where are the lambs, children. ముందు చిన్న చిన్న పిల్లల విషయమై పట్టించుకోమని చెప్తాడు. Encourage them.
వాళ్ళని ప్రోత్సహించండి, teach them something, వాళ్ళకి ఏదైనా విషయాలను tell బోధించండి, them some stories. వాళ్ళు కొన్ని కథలు చెప్పండి. They may have some problem in maths, help them. In the church you can teach them maths. వాళ్ళకి లెక్కల్లో ఏదైనా సమస్యలు ఉంటే సంఘంలో చర్చిలోనే వాళ్ళకి బోధించు లెక్కలు. Ask some questions in science సైన్స్లో కొన్ని ప్రశ్నలు అడుగు, and see how much they know. వాళ్ళకి ఏమేమి తెలుసో చూడు, Help them to learn something. వాళ్ళు ఏదైనా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఏమైనా విషయాలు చెప్పు. When I was a small boy, నేను ఒక చిన్నవాడిగా ఉన్నప్పుడు I remember one pastor very well. నాకు ఒక పాస్టర్ గారు చాలా బాగా గుర్తున్నారు. And he used to come from some 100 kilometers away. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఉండేవాడు ఆయన. And once in a while he visits our home. అప్పుడప్పుడు మా ఇంటిని కూడా దర్శిస్తూ ఉండేవాళ్ళు. Yeah, he's a AG pastor. ఆయన చాలా వయసు పడిన పాస్టర్ గారు. Those days AG was different from what it is now. అయితే అప్పటి కాలంలో ఏటి అనేది 80 సంవత్సరాలు అనేది ఇప్పుడు 80 సంవత్సరాలు. AG church, Assemblies of God church. AG. ఓకే, క్షమించాలి, ఆ అసెంబ్లీ చర్చ్ గురించి మాట్లాడుతున్నారు. So AG I church. don't even remember one sentence of his preaching. ఆయన చెప్పిన మాటల్లో ఒక్క వాక్యం కూడా నాకు గుర్తులేదు. I don't remember even one Bible verse he has taught me. ఆయన నాకు బైబిల్లో ఒక వచనాన్ని బోధించినట్టుగా కూడా నాకు గుర్తులేదు. But I remember one thing. కాబట్టి ఒక్క విషయాన్ని మాత్రం నేను I గుర్తుపెట్టుకున్నాను. really loved that pastor. ఆ పాస్టర్ గారిని ఎంతో ప్రేమించాను. See, so many years I am speaking here about him. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. Because when he comes to my house, ఆయన ఇంటికి వచ్చినప్పుడు he will buy mixture packet. మిక్చర్ ప్యాకెట్ తెలుసు కదా, He will give me. అది తీసుకొచ్చి ఇచ్చేవాడు నాకు. I have not seen any pastor bringing eatables to the home. సో మా ఇంటికి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏ పాస్టర్ ఏదైనా నాకు తీసుకొచ్చినట్టుగా నేను ఎవరిని చూడలేదు. And he will be staying in our home for one day. ఆయన ఒకరోజు అలా ఉండేవాళ్ళు మా ఇంట్లో. He will eat food in the morning. మార్నింగ్ ఉదయం పూట ఆహారం I తీసుకునేవాళ్ళు. remember he wants idli and only the gingerly oil. ఓకే, ఇడ్లీనో కొంత ఆయిల్ తీసుకునేవాళ్ళు. He will eat that అక్కడ తిని and he will go to the garden, అక్కడ తోటలోకి వెళ్ళేవాళ్ళు, take the axe గొడ్డలు పట్టుకునేవాళ్ళు, and he will break the wood for my mother. మా తల్లిగారి కోసం అక్కడ కట్టెలు కొట్టేవాళ్ళు. The what he will do? ఆ పనులు ఆయన చేసేవాళ్ళు. What a man he is. మంచి మనిషి అతను. Usually pastors come, పాస్టర్లు వచ్చినప్పుడు they sit, సాధారణంగా you వస్తే have to feed, you have to give them, కూర్చున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏదైనా సర్వ్ చేస్తావు, eat, pray, get, go. చక్కగా తింటారు, ప్రార్థన చేస్తారు, పొందుతారు, వెళ్ళిపోతారు. But this person is different. కానీ ఈ వ్యక్తి మాత్రం So he knows the heart of God. ఈయన మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుని హృదయాన్ని అతను He తెలుసుకున్నాడు. humbles himself. తను తాను తగ్గించుకున్నాడు. He doesn't show himself as a big pastor. తను తాను ఒక గొప్ప పాస్టర్ని చూపించుకోలేదు. He breaks the wood ఆయన కట్టెలు కొట్టేవాడు, and does some work ఇంట్లో కొంత పని చేసేవాడు, and brings mixture. మిక్సర్ తీసుకొచ్చేవాడు. I think that's the spirit of Jesus. అది యేసు ప్రభు ఆత్మ. Yeah, whenever he went to some house, అలాగా మీరు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు he would have helped them. వాళ్ళకి సాయం చేయొచ్చు. Yeah. So when Peter met Jesus, అలాగే పేతురు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు he did not show the black dots. ఆయన ఈ పేతురులో ఉన్న నల్లటి చుక్కలు He did చూపించలేదు. not make him feel smaller. అది చిన్నబుచ్చుకునేలా చేయలేదు. Yeah, that is the spirit of Jesus. అది యేసు ప్రభు యొక్క ఆత్మ. I remember when I was working in a college, ఒక కాలేజ్లో నేను పనిచేస్తున్నప్పుడు I was given the responsibility of spiritual affairs. ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి నాకు బాధ్యత అప్పగించబడింది. Whenever some special speaker comes, ఎవరైనా ఒక ప్రత్యేకమైనటువంటి I love to receive him, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన తీసుకోవాలి, నేను take care of him, వారి గురించి పట్టించుకోవాలి, and help him till he leaves. ఆయన వెళ్ళేంత వరకు కూడా ఆయన విషయాల్ని పట్టించుకోవాలి. So one preacher came, ఆ విధంగా ఒక బోధకుడు వచ్చారు. and he was sitting and he was reading the Bible. ఆయన కూర్చున్నారు, బైబిల్ చదువుకుంటా ఉన్నారు. He brought an assistant also. ఆయన తన సహాయకుడిని తీసుకొచ్చుకున్నారు. The assistant is putting the socks and tying the shoe lace for him. ఈ ఆయన సహాయకుడు ఆయన సాక్స్లు పెడుతూ ఆ షూకి లేస్ కడుతూ ఉన్నాడు. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. Why he allows that? ఎందుకు ఆయన ఆ పనులు చేయడానికి అతను, Is he such a big man that somebody puts the shoe knot and lace and all? అంత పెద్ద వ్యక్తి తాను వంగి తన షూ లేస్లు కట్టుకోలేనంతగా What is he going to preach? ఆయన ఏమి బోధిస్తాడు? At that time I was not in CFC. నేను అప్పటికి సిఎఫ్సిలో లేను. So I was confused. నేను ఎంతో కలవరపడ్డాను. Then I asked the attendant. ఆ సహాయకుడిని Assistant. ఆ సహాయకుడిని అడిగాను నేను. Why your pastor or the minister asks you to tie the shoe and lace? ఆ యొక్క బోధకుడి యొక్క షూ లేస్ ఎందుకు నువ్వు కడుతున్నావు అని. Then he told this answer. ఆయన చెప్పాడు ఒక సమాధానం. Even that time also he doesn't want to waste. He wants to communicate to God. దానికి ఆ సమయంలో కూడా షూ లేస్ కట్టుకునే సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా దేవునితో సమాధానం కలిగి ఉండాలని అనుకునేవాడంట. Now see another situation. ఇంకొక పరిస్థితి చూసినట్లయితే It's almost like washing, putting the knots.
ఆ యొక్క గడి లేస్ కట్టడం. Jesus was washing the feet. ఆ సమయంలో యేసు ప్రభు ఏమో ఈ శిష్యుల యొక్క It is పాదాలు not కడుగుతా Jesus ఉన్నాడు. sitting and all the disciples are washing Jesus' feet. యేసు ప్రభు కూర్చుని తన శిష్యులందరూ ఆయన కాళ్ళు కడగడం కాదు, That is our Jesus, అది యేసు ప్రభు washing the feet of the people. ఇతరుల కాళ్ళు కడగడం. He says, I came as a servant. నేను పరిచారకుడిగా వచ్చాను, I did not come to serve, to be served. నేను పరిచారం చేసుకోవడానికి రాలేదు, I came to serve. నేను పరిచారం చేయడానికి వచ్చాను. Yeah, that is the spirit of Jesus. అది యేసు ప్రభు ఆత్మ ఉంది. Yeah. So what spirit we have? మనకి ఎలాంటి ఆత్మ ఉంది? And Jesus saw the good thing of others. యేసు ప్రభు మనలో ఉన్న మంచి విషయాలను చూస్తా ఉన్నారు. I will show an example in the Old Testament. పాత నిబంధనలో మరొక ఉదాహరణ మీకు చూపిస్తాను. Turn to 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం chapter 24. 24వ అధ్యాయం. I'll just explain the background. దానికి ఉన్న నేపథ్యాన్ని మాత్రం నేను ఒకసారి వివరిస్తాను మీకు. David దావీదు మహారాజు, and King Saul. అలాగే సౌలు మహారాజు. Saul is chasing David సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు, because he had jealousy. ఎందుకంటే అతనికి సౌలుకి దావీదు మీద అసూయ. When the jealousy started? ఎప్పుడు ఈ అసూయ మొదలైంది? After hearing a song. సో ఒక పాటను విన్నప్పుడు. So be careful when you hear a song. మీకు ఆ పాట తెలుసా? You have to be careful when you hear a song. ఒక పాటను మీరు విన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. What song their sisters sang? ఆ సహోదరులు ఏం పాట పాడారు అక్కడ? 1,000 for Saul, 10,000 for David. దావీదుకి 10,000, సౌలుకి 1,000. Sometimes you happen to hear the song. కొన్నిసార్లు మీరు కూడా అలాంటి పాట వింటూ ఉంటారు. This sister did well than the other sister. ఈ సహోదరి కంటే ఆ సహోదరి ఇంకా మంచిగా చేసింది. What will happen? ఏం జరుగుతుంది? You are going like Saul. నువ్వు సౌలు వలే. Who is your example? Are you a disciple of Saul? నువ్వు సౌలు శిష్యురాలుగా ఉన్నావా? Are you a disciple of Jesus? యేసు ప్రభు శిష్యురాలుగా ఉన్నావా? Saul was chasing David. ఇప్పుడు సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు. From cave to cave. ఒక గుహ నుంచి గుహకి. From mountain to mountain. పర్వతం నుంచి పర్వతానికి. From forest to forest. అరణ్యం నుంచి అరణ్యానికి. David's running. దావీదు పరిగెడుతూ ఉన్నాడు. And somewhere Saul was sitting. ఎక్కడో సౌలు ఒక చోట కూర్చున్నప్పుడు. And David went near him. దావీదు ఆయన దగ్గరగా వెళ్ళాడు. And before Saul could see David, సౌలు దావీదును చూసే లోపే he cut the small end of the garment and came. ఆ సౌలు యొక్క వస్త్రం అంచును కోసి తీసుకొచ్చాడు. And now he is telling Saul. ఇప్పుడు సౌలుతో చెప్తున్నాడు, Saul, see your dress, piece of dress is with me. సౌలా మీరు చూసారా, మీ యొక్క ఆ యొక్క వస్త్రం యొక్క చెంగు అంచు నా దగ్గర ఉంది. That close I came to you. అంటే అంత దగ్గరగా నేను వచ్చాను. But I did not kill you. కానీ నేను చంపలేదు. Why? ఎందుకని? Was he afraid of Saul? సౌలు అంటే భయపడ్డా? No. లేదు. And you read 24th chapter 5th verse. 24వ అధ్యాయం 5వ వచనం చూడొచ్చు. Even the small edge of the Saul. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సును వచ్చి. You want to meet a tailor. ఒక టైలర్ని మీరు కలిసినప్పుడు. You want to stitch a chudidar. చూడిదార్ని కుట్టాలని అనుకున్నా. Or a pant. లేకపోతే ఒక ప్యాంటును కుట్టించాలనుకున్నప్పుడు. So he takes the measurement. సో అతను కొలతలు తీసుకుంటాడు. And the pant cloth. ఆ ప్యాంట్ క్లాత్ కొలతలు తీసుకుంటాడు. He takes a big scissor. ఒక పెద్ద కత్తెర తీసుకుంటాడు. Cuts the corner. దాన్ని కత్తిరిస్తాడు. 2 pieces. 2 ముక్కలుగా చేస్తాడు. And he puts one in the bill. దాన్ని ఒక మూల One he puts in his bill. 2 ముక్కల్లో ఒక ముక్కకేమో తన బిల్లుని, ఇంకొక పక్కన మీకు బిల్లు ఇస్తాడు. So that when he come back he can check whether same cloth and he gives. మళ్ళీ తిరిగి నువ్వు వచ్చినప్పుడు నువ్వు అదే ముక్కను పట్టుకొచ్చావా లేదా చెక్ చేసుకోవడానికి. So like that David cut the small edge of the garment. ఆ విధంగా ఇక్కడ దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగుని కత్తిరించాడు. For that itself his conscience was pricking. ఆ చిన్న పనికే అతని మనసు నొచ్చుకుంది. Read the 5th verse. ఇక్కడ 5వ వచనంలో చూడొచ్చు. That's what he, such a sensitive conscience he had. అంత సున్నితమైన మనసాక్షిని కలిగి ఉన్నాడు. Then what is he telling? ఏం చెప్తున్నాడు? 6th verse. 6వ వచనంలో He should have told a murderer seeking to kill me. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక. No, he should have told. ఓకే, నువ్వు నాకు చెప్పుండాల్సింది. What she should have told? నువ్వు నాకు ఏం చెప్పుండాలి? You are a murderer. నువ్వు ఒక namesake you are king. నువ్వు పేరుకి మాత్రం రాజువే. And you hardly sit on the throne. నువ్వు సింహాసనం మీద కూర్చుంటున్నావు. Yeah, you are not sitting. కానీ నువ్వు కూర్చోవట్లేదు. Always trying to kill me. నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు. He never told any of those things. నువ్వు అలాంటి ఏవి చేయాల్సిన అవసరం లేదు. 1 Samuel chapter 24 and verse 6. 24వ అధ్యాయము 6వ వచనం. Yeah. What is he telling? ఏం చెప్తున్నాడు? And the Lord forbid that I should do this thing to my master.
the Lord's anointed, to stretch out my hand against him, ఇతడు since he is the anointed of the Lord. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడనైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. The 6th verse, 2 times he is telling. 6వ వచనంలో 2 సార్లు చెప్తున్నాడు. What's the name he is giving to Saul? సౌలుకి ఏ పేరు చెప్పి He could have బోధిస్తున్నాడు? plainly said Saul. He could have plainly said Saul. సౌలు అని చెప్పి సంబోధించవచ్చు, He didn't say. కానీ అలా చెప్పట్లా. Immediately so many images coming very fast. ఆయన కళ్ళ ముందు ఎన్నో చిత్రాలు కదులుతూ ఉండొచ్చు. You are seeing the photo on the mobile. మీరు ఫోటోలు చూస్తారు కదా ఫోన్లో, ఇలా Google photo or గ్యాలరీలో one after the other. ఒకదాని తర్వాత ఒకటి కదులుతూ Like that in the mind it is going. అలాగే దావీదు మనసులో కూడా ఎన్నో చిత్రాలు కదులుతున్నాయి. Once he threw the spear to kill David. అక్కడ బల్యాన్ని విసిరేశాడు ఒకసారి దావీదుని చంపడానికి, Just missed. కొంచెంలో తప్పిపోయింది. Like that so many pictures are coming. అలా ఎన్నో చిత్రాలు అతని కళ్ళ ముందు And కదులుతున్నాయి. he has to choose one picture. అందులో నుంచి ఒక చిత్రాన్ని అతను No, తీసుకున్నాడు. not this one, not this one, not this one. ఇది కాదు, ఇది కాదు. And finally he chooses one picture. కానీ చివరికి ఒక చిత్రాన్ని మాత్రం ఎంపిక What is that చేసుకున్నాడు. picture? ఏంటది అది? Prophet Samuel సమూయేలు ప్రవక్త is anointing Saul. సౌలుని అభిషేకిస్తున్న చిత్రం. What a picture it is. ఏం చిత్రం అది చూసారా? I will choose this picture. నువ్వు అలాంటి చిత్రాన్ని చేసుకుంటున్నావా? Saul, you know what picture I have about you in my mind? సౌలా, నీ గురించి ఎలాంటి చిత్రం నా మనసులో ఉందో తెలుసా? All evil pictures, so many are there. I have deleted everything. ఎన్నో చెడ్డ చిత్రాలు ఉన్నాయి నీ గురించి నా మనసులో, వాటన్నిటిని తుడిచివేశాను. Yeah, always that cave you came me, chasing me here. నువ్వు ఆ గుహలో ఇక్కడ నువ్వు నన్ను తరుముతున్నప్పుడు. No, I am not going to recall all those pictures. ఆ చిత్రాలని నేను గుర్తు చేసుకోవాలనుకోవట్లేదు. But this one picture, ఒకే ఒక చిత్రం నాకు గుర్తొస్తుంది. Prophet Samuel anointing Saul as a king. సమూయేలు ప్రవక్త ఈ సౌలుని అభిషేకిస్తున్న చిత్రం మాత్రమే He didn't ఉంది. even say Samuel anointed. అంతేగాని సమూయేలు అభిషేకించిన అనట్లేదు ఇక్కడ. He says God anointed him. యెహోవా చేత అభిషేకింపబడిన. What a man he is. దావీదు ఎంత గొప్ప వ్యక్తో చూడండి. No surprise, he is called a man after God's own heart. కాబట్టి దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలువబడడంలో A ఆశ్చర్యం man లేదు. after God's own heart. దేవుని హృదయానుసారుడు. I will not put my hand on the one who is anointed by God. యెహోవా చేత అభిషేకం నొందిన వాని మీద నా చెయ్యి పెట్టను. Again read 10th verse. 10వ వచనం చూడండి. Again he says, మరలా చెప్తున్నాడు, I will not stretch out my hand against my Lord, for he is the Lord's anointed. యెహోవా చేత అభిషేకం నొందిన వాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పితిని. He says, you are God's anointed. అతను చెప్తున్నాడు, నువ్వు యెహోవా చేత అభిషేకం నొందినవాడు. What is he seeing? ఏం చూస్తున్నాడు? He is seeing the good thing in Saul. దావీదు సౌలులో ఉన్నటువంటి మంచి విషయాన్ని మాత్రమే చూస్తున్నాడు. So we come back to Psalm 106. మనం తిరిగి మళ్ళీ 106 కీర్తనల గ్రంథానికి వద్దాం. Lord, help me to see the good thing in your chosen people. ప్రభువా, నీ యొక్క ఏర్పరచుకున్న వారిలో మంచిని చూడడానికి నాకు సహాయం చేయండి. Are we seeing good things in the chosen people? నువ్వు ఏర్పరచుకునే వారి క్షేమాన్ని మంచిని చూస్తున్నావా? When a wife sees her husband, ఒక భార్య తన భర్తను చూసినప్పుడు what image you want to have? ఎలాంటి చిత్రం నీ మనసులో మొదలుతుంది? I know hundreds of bad images are there. ఎన్నో చెడ్డ చిత్రాలు ఉండొచ్చు. Your husband fighting with you, నీ భర్త నీతో గొడవ పడతా ఉన్నప్పుడు, talking bad about you, నీతో చెడ్డ విషయాలు మాట్లాడుతున్నప్పుడు, listening to his father or his mother, ఆయన యొక్క తండ్రి మాటలు వింటున్నా, doubting you, నిన్ను అనుమానించినప్పుడు, not helping you, నీకు సహాయం చేయకుండా ఉన్నట్టు. so many bad pictures are there. అలాంటి ఎన్నో చెడ్డ చిత్రాలు నీ మనసులో ఉండొచ్చు. Are you still storing them and seeing them? నువ్వు ఆ చిత్రాలని నీ మనసులో కూర్చుకుంటూ ఉన్నావా? Some people store in different places. ఇంకా చాలా చిత్రాలు కూర్చుకుంటా ఉంటారు. ఫేస్బుక్ లోను, గ్యాలరీలో, గూగుల్ ఫోటో in 4 mails. గూగుల్ ఫోటో అనేది పాత పడిపోయింది. డ్రైవ్, ఇప్పుడు డ్రైవ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్ ఎవర్ అండ్ ఆల్, యూట్యూబ్ పర్సనల్ ఛానల్లో. వై ఇవన్నీ ఎందుకు? Lord, I don't want to store those things, Lord. ప్రభువా, ఈ విషయాలన్నిటిని నేను నా మనసులో పెట్టుకోవాలని. Delete it, Lord. వాటన్నిటిని తీసివేయండి ప్రభువా. At least ప్రభువా. I don't want to recall it, Lord. వాటన్నిటిని గుర్తు చేసుకోవాలనుకోవట్లేదు. It is in my phone. ఇది నా ఫోన్ లో ఉంది. But I will not search to look at it. నేను దాన్ని చూడడానికి నేను వెతకను. Let it die there. అది అక్కడే చనిపోని. But what's the image I want to see about my husband? నా యొక్క భర్త గురించిన పిక్చర్ ఎలాంటి చిత్రం రావాలంటే, somewhere didn't your husband help you? ఎక్కడో ఒక చోట నీ భర్త నీకు సాయం చేసి ఉంటాడు. Sometime didn't your husband talk good about you? ఎక్కడో ఒక చోట నీ గురించి మంచిగా చెప్పుండొచ్చు కదా. The same way husbands.
అదేవిధంగా భర్తలు కూడా What type of image you have about your wife? నీ భార్య గురించి ఎలాంటి చిత్రాన్ని కలిగి ఉన్నావు? Yeah, are you having good things? మంచి చిత్రాలు ఉన్నాయా? Like 4th verse, ఇక్కడ 4వ వచనంలో about your చెప్పబడినట్టు children, మీ పిల్లల గురించి restore good things. మంచి మంచి విషయాలను మీరు దాచిపెట్టాలి. And when you talk, that image comes to your mouth. మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ చిత్రంకి సంబంధించిన మాటలు రావాలి, Not the bad things. చెడ్డ విషయాలు కాదు. Yeah, this is nature of Jesus Christ. ఇది యేసు ప్రభు యొక్క స్వభావమే ఉంది. We could see that in David. అది దావీదులో కూడా మనం చూస్తాం. David really, see, some of you are complaining about your mother-in-law. కొంతమంది మీ అత్తగారుల గురించి మీకు ఫిర్యాదులు ఉండొచ్చు. See, David, what type of mother-in-law Saul he had. దావీదు కూడా సౌలు యొక్క ఎలాంటి అత్తగారు ఉన్నాడో అని అనుకోవచ్చు. Continuously after him to kill him. ఎప్పుడు కూడా తనని చంపడానికి వెనకబడతా ఉన్నాడు. But what did he say? ఏం చెప్తున్నాడు కానీ, Lord's anointed. యెహోవా చేత అభిషేకించబడ్డాడు. Somewhere in the beginning he saw. ఎక్కడో మొదట్లో ఎప్పుడో చూశాడు ఆ చిత్రాన్ని. When God anointed Samuel, దేవుడు సమూయేలుని అభిషేకించాడు. David was not born. అయితే అప్పటికి దేవుడు దావీదు పుట్టనే లేదు. Then how he got it? ఏ విధంగా ఆ చిత్రాన్ని తీసుకున్నాడు? Daddy, can you send that message to me? That picture to me? ఓకే నాన్న, నువ్వు అది నాకు పంపిస్తావా ఆ ఫోటోని? Even if you don't have good pictures, నీ దగ్గర మంచి చిత్రాలు లేకపోయినప్పటికీ get from others. ఇతరుల దగ్గర నుంచి తీసుకో. Yeah, please give me say something good about them. సో వాళ్ళ గురించి మంచి విషయాలు చెప్పండి నాకు. Listen to them. వినండి. And store it. ఆ కథల్ని. Yeah. So that's the first thing he's telling. కాబట్టి ఇది ఆ మొదటి విషయం ఇక్కడ. When you see good things of others, ఎదురులోని మంచి విషయాలను చూసినప్పుడు that is like a seed you are sowing. నువ్వు ఒక విత్తనాన్ని నాటుతున్నావు. And whatever you sow, you will reap. ఏమైతే నువ్వు విత్తుతావో దాన్నే కోస్తావు. Somebody else will see good things in you. కొంతమంది నీలో మంచిని చూస్తారు. Yeah. Yesterday I went to my class. నేను నా తరగతికి వెళ్ళాను. I asked the students, write about your strength. నేను నా యొక్క విద్యార్థులతో అడిగాను, మీ యొక్క బలాలు ఏంటి రాయండి అని. Good things about you. మీ గురించిన మంచి విషయాలు రాయండి. Oh, they are struggling. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అది రాయడానికి. How many of you have written 4? 4 విషయాలు ఎంతమంది రాశారని అడిగాను. No hands. ఏ చేతులు లెగలేదు. 3? 3 No hands. లెగలేదు. 2? 2 Some 2 or 3 hands. ఒక 2-3 చేతులు లేసాయి పైకి. What happened? ఏం జరిగింది? Does it mean that you have only 2 good qualities? అంటే ఈ 2 మంచి లక్షణాలు మాత్రమే ఉన్నాయా మీ దగ్గర? I tell you what's your problem. ఏంటి మీ సమస్య ఏంటి? When some people see you, they have not appreciated you. ఏంటంటే మిమ్మల్ని చూసిన వ్యక్తులు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించలేదు. They have not told good thing about you. మీ గురించి మీలో ఉన్న మంచి విషయాలు ఎవరు మాట్లాడలేదు. Many people have told about your different good qualities. ఎప్పుడు కూడా మీలో ఉన్నటువంటి ఎన్నో లక్షణాల గురించి మాట్లాడినప్పుడు You will remember lot of things. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. When they see good things, they don't talk. అయితే మీకు మంచి విషయాలు పెట్టుకున్నప్పుడు మాత్రం When they గుర్తుపెట్టుకోండి. see bad things, చెడ్డ విషయాలు మాట్లాడినప్పుడు immediately they see you. They tell you. వెంటనే అవి మాత్రం చెప్తారు. So when I tell them, write weak things about you, bad things about you. మీలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు బలహీనమైన రాయమన్నప్పుడు Kada rating. చాలా రాశారు వాళ్ళు. Oh, 10 I have written. 10కి 10 రాశారు. Has God created you like that? దేవుడు మిమ్మల్ని అలా వ్యవహరించాడా మీతో? No, your feedback, negative feedbacks, many people are there to tell. లేదు, మీ గురించి నెగటివ్ చెప్పడానికి చాలా మంది ఉన్నారు. But positive feedback, very few people are there to tell. మీ గురించి మంచి విషయాలు చెప్పడానికి చాలా తక్కువ మందే ఉంటారు. So tell good things about your children. కాబట్టి మీ పిల్లల గురించి మీరు మంచి విషయాలు చెప్పండి. On their birthday, వాళ్ళ పుట్టినరోజు tell them, take that opportunity. చెప్పండి, ఒక మంచి అవకాశం తీసుకోండి. అది Children, on the birthday of your dad, mom, note down some of the good things and tell them. సో వాళ్ళ పుట్టినరోజు రోజున వాళ్ళ తల్లిదండ్రులకి విషయాల్లో వాళ్ళ మంచి విషయాలు చెప్పండి. We thank God for you, daddy. We thank God you for mommy. మీ తల్లి కోసం తండ్రి కోసం మేము ఏం చేసాం? Tell good things about them. వాళ్ళ గురించి మంచి చెప్పండి. It's a good practice. అది మంచి, it's a good nature to be developed. అది మంచి అభ్యాసం అవుతుంది. అది మంచి స్వభావం నేర్చుకోవడానికి. And second thing he says, రెండో విషయం చెప్తున్నారు, Lord, let me rejoice by seeing the gladness of others. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. Psalm, కీర్తనలు we have seen just now. Psalm 106 కీర్తనలు 106వ అధ్యాయము and verse 4. 4వ వచనం. Psalm 106 and verse 4. 4వ వచనం 106 కీర్తన. I may rejoice in the gladness of your nation. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. Rejoicing in the gladness of others. ఇతరుల సంతోష విషయాల్లో మనం సంతోషించడం. It is a very good test. ఇది ఎంతో మంచి పరీక్ష అయి ఉంది. It is a very good test whether we have envy about somebody, jealousy about somebody or not. ఈ ఇతరుల విషయంలో మనకి అసూయ ఉందా లేకపోతే మత్సరం ఉందా అని తెలుసుకోవడానికి
your husband's close friend నీకు నీ భర్త యొక్క దగ్గర స్నేహితుడు ఉన్నాడు, and his son అతని కుమారుడు got visa to US. అతను వీసాకి అమెరికా దేశం వెళ్ళడానికి వీసా వచ్చింది. How do you feel? నువ్వు ఎలాగా దాన్ని తీసుకుంటావు? Let us honestly accept in our heart. మీ హృదయాల్లో నిజాయితీగా ఒప్పుకోండి. Am I able to rejoice? నేను సంతోషిస్తున్నాను ఆ విషయాన్ని, Or somewhere my heart sinks? నా హృదయంలో ఇంకా ఎక్కడో ఒక చిన్నగా కదులుతూ ఉందా? And one day suddenly you hear ఒకరోజు మనం విన్నాం, Trump has brought a new rule ట్రంప్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు, and your friend's son is not able to go to US. నీ స్నేహితుడి యొక్క కుమారుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, అమెరికా వెళ్ళలేకపోతున్నాడు. Avada. లోపల అమ్మాయి అనుకుంటున్నావా? A great relief comes to your heart. చాలా గొప్ప రిలీఫ్ వచ్చింది హృదయంలో. But they are sad. కానీ వాళ్ళు బాధగా ఉన్నారు, You are relieved. నువ్వు సంతోషాన్ని When they are పొందుతున్నావు. rejoicing, వాళ్ళు సంతోషంలో ఉన్నప్పుడు you have become tight. నువ్వు చాలా బిగదీసుకుపోయావు. That is the fallen nature. అది పడిపోయిన స్వభావం. And we have to ask God, దేవుని అడగాలి మనం, Lord, I don't want to have that. దేవా ఆ స్వభావం నాలో ఉండకూడదు. When somebody rejoices, I also want to rejoice, Lord. ఎవరైనా సంతోషిస్తే నేను కూడా వాళ్ళతో When సంతోషించగలగాలి. somebody is sad, Lord, let me also become sad. ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు ప్రభు నేను కూడా విచారపడాలి వాళ్ళతో. My heart is not like that. నా హృదయం కానీ అలా లేదు. That is a fallen nature of Adam. ఆ పడిపోయిన ఆదాము యొక్క స్వభావం అయి ఉంది అది. Lord, cleanse me. ప్రభువా నన్ను కడగండి. I hate it, Lord. నేను ద్వేషిస్తున్నాను దాన్ని. The more zeal you have, you hate it, the very quick you get deliverance. దాన్ని ద్వేషించాలని నీకు ఎంత ఆసక్తి ఆతృత ఉంటాయో అంత త్వరగా నువ్వు దాని నుంచి బయటపడగలవు. And if you are not serious, నువ్వు తీవ్రంగా లేనట్లయితే it will take long time. అది చాలా ఎక్కువ సమయం Or పడుతుంది. you may not get deliverance at all. దానిలో నుంచి విడుదల పొందకపోవచ్చు కూడా. And it is not only found in the Old Testament, ఇది పాత నిబంధనలోనే కాదు, it is also found in the New Testament. కొత్త నిబంధనలో కూడా మనం దీన్ని చూస్తాం. Mainly in the body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరంలో. Yeah, forget about others outside. ఇక బయట ఉన్న వ్యక్తుల గురించి మర్చిపోండి. Take the church you are in. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో చూడు. Are you able to rejoice when the other believers rejoice because of something? సంఘంలో ఇతర సహోదరులు సంతోషించే విషయాలు నువ్వు కూడా సంతోషించగలుగుతున్నావా? Take Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక chapter 12 12వ అధ్యాయము and verse 15. 15వ వచనం. Romans chapter 12 రోమీయులకు రాసిన పత్రిక 12 and verse 15. 15వ వచనం. See, this chapter, 12th chapter, ఈ 12వ అధ్యాయాన్ని చూడండి. talks about reasonable service or worship. First verse. మొదటి వచనంలో దేవునికి అనుకూలమైన యాగం గురించి మాట్లాడుతుంది. Second verse, transformation in our mind. రెండవ వచనం రూపాంతరం పొందుట వలన మారు మనసు పొందాలి. Third verse, let us think clearly in our mind, soberly. మూడవ వచనంలో మనం ఎంచుకోవాల్సింది సరిగ్గా మనల్ని మనం ఎంచుకోవాలి. And fourth, fifth verses onwards, it talks about the body and members in the body. తర్వాత 5వ వచనం నుంచి కూడా క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాల గురించి మాట్లాడుతా ఉన్నారు. If you want to understand the church, సంఘాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే, if you want to know what is your role in the church, సంఘంలో ఉన్న నీ పాత్రను గురించి తెలుసుకోవాలనుకుంటే read Romans 12. ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ Small verses are there. చిన్న వచనాలు ఉన్నాయి ఇక్కడ. And one such verse is 15th verse. అలాంటి ఇది 15వ వచనం ఇక్కడ. Rejoice with those who rejoice. సంతోషించు వారితో సంతోషించుడి. And weep with those who weep. ఏడ్చు వారితో ఏడుడి. Yeah. I went to a country. నేను వేరే దేశానికి వెళ్ళాను. And the elder brother's son was getting married. అక్కడ మా సంఘ పెద్ద యొక్క కుమారునికి పెళ్ళి అవబోతుంది. And part of the people were all busy with their work. అందులో అక్కడ ఆ సంఘంలో ఉన్న చాలా మంది ఏంటంటే అక్కడ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. Helping various arrangements. అక్కడ ఉన్నటువంటి ఎన్నో అరేంజ్మెంట్స్ చేయడానికి. And one group is sitting in the center as a circle. And for many hours I saw they were sitting there. నేను చూస్తా ఉన్నాను, ఒక గుంపు మాత్రం ఎప్పటి నుంచో చాలా గంటల నుంచి అక్కడే ఉన్నారు మధ్యలో. I asked the elders. నేను అక్కడ పెద్దలను అడిగాను, why these people are sitting here? వీళ్ళు మాత్రం ఎందుకు కూర్చుని ఉన్నారు అక్కడ? They are not doing any help. వాళ్ళు ఏమి సాయం చేయరా? Only one group is involved. ఒక గుంపు మాత్రమే ఆ పనిలో భాగస్థులై ఉన్నారు. He said they are not happy. ఎందుకంటే వాళ్ళు they are not happy. వారు సంతోషంగా లేరట. Marriage is a happy occasion. నిజానికి పెళ్ళిళ్ళు అనేది సంతోషకరమైన సంఘటన. There are 10 or 5 or 10 believers who are not happy. 10 మంది సహోదరులు సంతోషంగా లేరు. And they are planning whether we should attend this marriage or not. ఈ పెళ్ళికి discussing. ఈ పెళ్ళికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. And what is the issue, brother? ఏంటి అక్కడ సమస్య? My son and the girl he has to marry, they went for photo shooting.
నా కుమారుడు అలాగే ఎవరిని భార్యగా స్వీకరిస్తున్నాడో ఆమె వాళ్ళు ఫోటో షూటింగ్ వెళ్ళారట. How can they go for photo shooting? ఫోటో షూటింగ్ ఎలా వెళ్తారు అసలు? Before marriage, పెళ్లికి ముందు. we will not support this marriage. దీన్ని నేను ఆమోదించకూడదు. Yeah, if you want to find fault, definitely you will find fault. నువ్వు తప్పును వెతకాలనుకుంటే ఖచ్చితంగా తప్పులు కనబడతాయి. And for not rejoicing, కాబట్టి వాళ్ళు సంతోషించట్లేదు. so they were all having tight faces. అందరూ మొహాన్ని బెదిరించి పెట్టుకున్నారు. We are all holy people. వాళ్ళేదో పరిశుద్ధులైనట్టు. We will not take part in this sinful marriage. ఈ పాపకరమైనటువంటి పెళ్లిలో మేము భాగస్థలం కాము అని. Legalist. అది ఈ అక్షరానుసారత. God is dead against legalism. దేవుడు ఈ అక్షరానుసారతని ఎంతో వ్యతిరేకిస్తున్నాడు. Yeah. Another church, we went there. వేరే సంఘానికి మేము వెళ్ళాం. They were cutting cake for some occasion. వాళ్ళు అక్కడ ఏదో సన్నివేశాన్ని బట్టి కేక్ కట్ చేస్తున్నారు. One holy man is sitting. అక్కడ ఒక పరిశుద్ధమైన ఆయన కూర్చున్నాడు. I will not eat cake. నేను కేక్ తినను. How can they cut a cake in the church? సంఘంలో నేను ఏ విధంగా కేక్ కట్ చేయగలను? Yeah, I studied in some article that it is a heathen practice. నేను ఎక్కడో ఒక చోట చదివాను ఏంటంటే అది అన్యాచారం అని చదివాను. What is it? ఏంటది? There are so many sins we have to cleanse ourselves. మనలో మనం ఎన్నో పాపాలను కడుక్కోవాల్సి ఉండగా. And this he read somewhere, he doesn't remember also, but says it's a heathen culture. అది ఎక్కడో చదివాడో కూడా గుర్తులేదు కానీ అందులో అది అన్యాచారం అని రాసి ఉందంట. Originally it would have been a heathen culture. అది నిజానికి ఎక్కడైతే కట్ చేశారో అది అన్యాచారం అయి ఉండొచ్చు. Because Christians did not know how to prepare cake. కాబట్టి ఇక్కడ కేక్ ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. They prepared cake. వాళ్ళు కేక్ తయారు చేశారు. But now it is common, it has become a common practice. ఇప్పుడు అది అన్ని చోట్ల అలవాటు అయిపోయింది అందరికీ. There is no relationship between any idol and this one. దీనికి విగ్రహానికి దీనికి సంబంధమే లేదు ఇప్పుడు. Like that we can catch small things and destroy the happiness of others. ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకొని ఉండాల్సిన సంతోషాన్ని అంతటిని నాశనం చేసేస్తాం. Let us stop being legalist. అందుకని అక్షరానుసారంగా ఉండటాన్ని వదిలిపెట్టాలి. One sign of the legalist is ఒక అక్షరానుసారత కలిగిన వాళ్ళకు సూచన ఏంటంటే when all are happy and enjoying, అందరూ సంతోషిస్తూ ఉంటే he will be very strict. వాళ్ళు మాత్రం చాలా కఠినంగా మొహం పెట్టుకుని ఉంటారు. He's a holy man. అదే పరిశుద్ధుడిగా మొహం పెడతారు. Yeah, we have to repent. మనం పశ్చాత్తాపడాలి. Imagine how Jesus would have been. యేసు ప్రభువు అయితే ఏం చేసి ఉండేవాళ్ళు? In the wedding home of Cana, అక్కడ కానాలో వివాహం he also would have been happily moving around with all the people. మిగతా వాళ్ళందరితో కూడా సంతోషంగా ఆయన తిరుగుతూ ఉంటారు. They had to search for Jesus. యేసు ప్రభు కోసం ఎదుగుతూ ఉండాలి. Yeah, he would have enjoyed. ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. He would have enjoyed the marriage food also. అక్కడ వివాహంలో వడ్డించిన ఫుడ్ ని ఆయన కూడా తింటూ so much so that people started calling him that he is a gluttonous man. ఆయన చాలా మంది కూడా తిండిపోతాని పిలిచారు. He did not bother. దాని గురించి ఆయన ఏం పట్టించుకోలేదు. Yeah, so rejoice with those who rejoice. సంతోషించు వారితో కలిసి సంతోషించండి. And weep with those who weep. ఏడ్చు వారితో ఏడువుడి. Yeah. And the last thing is చివరి వచనం ఏంటంటే Psalm 106 కీర్తనలు 106 కొద్దాం. and verse 4. 4వ వచనం. Yeah. Lord, let me boast about your inheritance. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. What is the inheritance of God? దేవుని యొక్క స్వాస్థ్యమైన వారు ఎవరు? The church is the inheritance of God. సంఘమే దేవునికి యొక్క స్వాస్థ్యం. We have to be proud of our church. మన సంఘాన్ని బట్టి మనం గర్వించవలసిన వాళ్ళం. We have to boast about our church. దాన్ని బట్టి మనం అతిశయించాల్సిన వాళ్ళం. Not in a wrong way boasting. అంతేగాని వేరే విషయంలో అంటే వేరే విధంగా అతిశయించకూడదు. But seeing the goodness of the church. సంఘం యొక్క మంచితనాన్ని చూసి అతిశయించాలి. See in Acts chapter 20 and verse 28. మనం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే how apostle Paul is boasting about this church. పౌలు సంఘాన్ని బట్టి ఎలా అతిశయిస్తున్నాడో చూడొచ్చు. Acts chapter 20 and verse 28. 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 20వ వచనం. When he talks about the church, సంఘాన్ని గురించి అతను మాట్లాడుతున్నప్పుడు he says this church is earned by the precious blood of Jesus Christ. Acts chapter 20 and verse 28. 20వ వచనము 20వ అధ్యాయము 28వ వచనం. Acts 20 and verse 28. 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. The church purchased by God, purchased by Jesus with his own blood. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. So do we honor this church?
నీవు ఈ సంఘాన్ని కనపరుస్తున్నావా? Do we see this church as a heavenly church? ఈ సంఘం పరలోకపు సంఘంగా నువ్వు చూడగలుగుతున్నావా? Not just a gathering of some people from here and there and all. ఏదో అక్కడక్కడ నుంచి వచ్చి కూడుకున్న కొంతమంది జన సమూహంగానే చూస్తున్నావా? Lord, you brought us all together by your precious blood. ప్రభువా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నీ యొక్క అమూల్యమైన రక్తం చేత వీళ్ళని తీసుకొచ్చావు. You reconciled with the Father with his precious blood. మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మమ్మల్ని తండ్రితో ఐక్యపరిచారు మీరు. Suppose something is purchased in your home. మీ ఇంట్లో ఏదైనా వస్తువు కొనపడినప్పుడు The children are trying to break it or pull it down. దాన్ని మీ పిల్లలు పడగొట్టడానికో లేకపోతే విరగొట్టడానికి ప్రయత్నించారు. What mother would say? అమ్మ ఏం చెప్తుంది? Hey, your dad gave sweat and bought it. మీ నాన్న చెమట కార్చి దాన్ని కొన్నాడని చెప్తారు. How much he suffered. ఎంత కష్టపడ్డాడో తెలుసా? Yeah. My father had a disease. మా నాన్నగారికి ఒక అనారోగ్యం చేసింది. So he would vomit blood. ఆయన రక్తపు వాంతులు చేసుకునేవాళ్ళు. And in another half an hour he will take the cycle and he will drive the cycle for 7 kilometers, go for his work. ఆయన వెంటనే ఒక అరగంటలో అది అయిపోయిన తర్వాత సైకిల్ తీసుకుని 7 కిలోమీటర్లు తను ప్రయాణం చేసి ఆయన పనికి వెళ్ళేవాళ్ళు. So my mother would say, మా అమ్మ ఏం చెప్పేవాళ్ళంటే, don't waste these things. ఇంకా వస్తువులు మీరు పాడు చేయకండి. You know how much suffering your dad undergoes. మీ నాన్నగారు ఎంత కష్టంలో నుంచి వెళ్తున్నారో చూస్తున్నారుగా. He vomits blood. ఆయన రక్తాన్ని వామిట్ చేసుకుంటున్నారు. And then he goes and works hard. ఆయన పని కోసం ఇంకా అంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నారు. And earns money. డబ్బులు సంపాదిస్తున్నారు. Yeah. So how do you say to your children? మీ పిల్లలకి మీరు ఎలా చెప్తారు విషయాల్ని? Children should know the value of money. పిల్లలు ఆ డబ్బు విలువ తెలుసుకొని ఉండాలి. Tell them how difficult your husband or the children's father works hard and brings things to your home. ఇంట్లో ఆ భర్త లేదా పిల్లల తండ్రి వస్తువులను తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాడో చెప్పాలి. Then they know the value of things. అప్పుడు ఆ వస్తువుల యొక్క విలువను వాళ్ళు తెలుసుకోగలుగుతారు. Otherwise they will throw. లేకపోతే వాటిని విసిరేస్తారు. They will break. దాన్ని విరగొట్టేస్తారు. They'll be careless. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. Where are they going to learn? వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు ఈ విషయాలు? You have to teach them. మీరు చెప్పాలి. Then they will know how to honor their dad. అప్పుడు వాళ్ళు తండ్రిని ఘనపరచడం నేర్చుకుంటారు. The same way, husbands, you tell how much difficulty your wife is going through to bring them up. అలాగే భర్తలు మీరు కూడా పిల్లలకి చెప్పాలి, మీ తల్లి ఎంత కష్టంతో మిమ్మల్ని పెంచుతుందో అని. Then they know to value mother. అప్పుడు వాళ్ళు తమ తల్లిని యొక్క విలువని గ్రహించగలుగుతారు. The same way, అదే విధంగా do you teach your children that they should honor the church? అదే విధంగా మీ పిల్లలకి కూడా మీరు సంఘాన్ని గౌరవించాలి, గణపరచాలని చెప్పాలి. They should not always think that this is a place of entertainment, we go and play and come. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆడుకుని వచ్చే ఒక వినోద స్థలంగా దాన్ని చూడకూడదు. It is Jesus who shed his precious blood. యేసు ప్రభు తన సొంత రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని చిందించారు. And with that blood he went to the Father. ఆ రక్తంతో ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళారు. And pleading the Father. తండ్రిని బ్రతిమాలుతున్నారు. Like a chief priest. ప్రధాన యాజకుడిలాగా, Lord, accept these people. ప్రభువా ఈ ప్రజల్ని అంగీకరించండి. And Lord, in this place Eluru or Ganapavaram or Bhimavaram, ఏలూరు, భీమవరం, గణపవరం ఈ స్థలాల్లో ఉన్న Gudivada, అలాగే గుడివాడ, Rajamandri. Do you think all these churches just like that came? ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఊరికి అలా వచ్చేసారనుకుంటున్నారా? No, it purchased by the precious blood of Jesus Christ. వాళ్ళు అమూల్యమైన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వాళ్ళు. Inheritance of God. దేవుని యొక్క స్వాస్థ్యం వాళ్ళు. God's precious inheritance. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి స్వాస్థ్యం. Very, very valuable. ఎంతో విలువైన వాళ్ళు. In Ephesians, in the Message Bible, one expression is there. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అది మెసేజ్ బైబిల్ ఇలా ఉంటుంది. For God, church is the center. దేవునికి సంఘం అనేది కేంద్రంలో ఉంటుందంట. All other activities, మిగిలిన అన్ని పనుల కంటే కూడా, like America tax tariff, అమెరికా ట్యాక్స్ టారిఫ్లు కంటే, China America relationship, చైనా అమెరికా సంబంధాలతో పోల్చుకుంటే, Ukraine Russia war, ఉక్రెయిన్ రష్యా యుద్ధాల కంటే, so many things in this world, ఎన్నో విషయాలు జరుగుతున్నప్పటికీ they are all in the surrounding. అవన్నీ కూడా చుట్టూ ఉంటే, What is in the center? కేంద్రంలో ఏముంటుందంటే Church of God. సంఘం, దేవుని యొక్క సంఘం ఉంటుందంట. God has not given his blood for Ukraine Russia relationship. దేవుడు తన రక్తాన్ని రష్యా ఉక్రెయిన్ల కోసం చిందించలేదు. Read Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో For చూడొచ్చు. the church he gave himself. తన సంఘం కోసం తన్ను తాను అర్పించుకున్నారు అక్కడ. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Yeah, we read in 26 and 27th verse. 26, 27 వచనాల్లో చూడొచ్చు. To make this church a glorious church. ఈ సంఘాన్ని ఒక మహిమకరమైన సంఘంగా చేయడానికి, To make this church a spotless church. నిర్దోషమైందిగా, మహిమకరంగా, Yeah, without wrinkle. ఎక్కడ ఒక కలంకం To లేనిదిగా, make it beautiful. దాన్ని సౌందర్యంగా He has చేయడానికి given
Not only his blood, he has given himself. తన రక్తాన్ని మాత్రమే కాదు, తన్ను తాను ఆయన సమర్పించుకున్నారు. So the church is very close to the heart of God. ఎందుకంటే సంఘం దేవునికి ఎంతో సన్నిహితంగా ఉంటుంది, దేవుని God హృదయానికి. loves the church ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. because your church is his inheritance. ఎందుకంటే మీ సంఘం ఆయన స్వాస్థ్యమై ఉంది. It is God's property. అది దేవుని యొక్క స్వాస్థ్యం. He has purchased it. ఆయన దాన్ని కొన్నారు. So let us not carelessly handle the church. సంఘాన్ని నిర్లక్ష్యంగా మనం చూడొద్దు. Let us value the church. ఎంతో విలువనిద్దాం సంఘం అంటే. When I come to the church, సంఘానికి వచ్చినప్పుడు I don't think whether elder sees me or not. పెద్ద సంఘ పెద్ద నన్ను చూస్తున్నాడా లేదా అని I పట్టించుకోవడం come కాదు. here because it is God's church. నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకంటే ఇది దేవుని సంఘం కాబట్టి. Let us start valuing the church. మనం సంఘానికి విలువనిద్దాం. So we have learned 2-3 things. మనం 3 విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం. Seeing good in others, ఇతరుల్లో మంచిని చూడాలి, rejoicing when somebody is rejoicing, ఇతరులు సంతోషించినప్పుడు సంతోషించాలి, and boasting about God's inheritance. అలాగే దేవుని యొక్క స్వాస్థ్యాన్ని బట్టి మనం అతిశయించాలి. So it's our prayer. ఇది మన ప్రార్థన. The churches in these areas I mentioned ఇప్పుడు నేను ప్రస్తావించిన సంఘాలన్నీ will become glorious church. దేవునికి మహిమకరంగా ఉండాలి. Will go from strength to strength. అది బలపడుతూ ఉండాలి. Glory to glory. మహిమ నుంచి మహిమకి. Grace upon grace. కృప వెంబడి కృప. And may God's heart rejoice to see the churches. సంఘాలను చూసినప్పుడు దేవుని హృదయం ఎంతో సంతోషించాలి. Let us also remember those who are responsible for the churches. అయితే మీరు ఆ సంఘాలకి మీరు బాధ్యులుగా ఉన్నారని God will give heavenly wisdom to them. ఆ విషయంలో దేవుడు మీకు పరలోక జ్ఞానాన్ని Anointing. అభిషేకాన్ని ఇవ్వాలి. To meet the needs of the church. ఆ సంఘాన్ని నడిపించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి. Let us close our eyes and pray to God. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you Lord for your church. మీ సంఘాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. We are your inheritance Lord. మీరు స్వాస్థ్యాన్ని ఇచ్చారు ప్రభా. We are your precious wealth Lord. మేము నీకు అమూల్యమైనటువంటి సంపద ప్రభా. Many times we don't know the value Lord. లేదని మేము దాని విలువను తెలుసుకోలేకపోతున్నాం. From now on we want to value it Lord. ఇప్పటి నుంచి మేము మీ దాని విలువ ఇవ్వడానికి సహాయం చేయండి. In the church Lord we want to see the good in others Lord. సంఘంలో ఇతరుల యొక్క మంచిని చూడడానికి మాకు సహాయం చేయండి. Take away all the bad memories we have about others of Father. ఇతరుల గురించినటువంటి చెడ్డ దృశ్యాలను మా నుంచి తీసివేయండి. Transform our mind Lord. మా మనసును మార్చండి ప్రభా. And we want to rejoice when others rejoice. ఇతరులు సంతోషించినప్పుడు మేము కూడా సంతోషించాలి ప్రభా. When somebody is burdened Lord we want to be burdened. ఎవరైనా భారం కలిగి ఉంటే మేము కూడా బాధపడడానికి సహాయం When చేయండి. somebody is weeping Lord we want to weep Lord. ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మేము కూడా ఏడవాలి. Because we all belong members of one body. ఎందుకంటే మేమందరం కూడా ఒకే శరీరంలో అవయవములై ఉన్నాం. Bless the churches Lord. సంఘాలను ఆశీర్వదించండి తండ్రి. Churches in Yeluru, ఏలూరులో ఉన్నది, రాజమండ్రి, Bhimavaram, భీమవరం, Ganapavaram, and గుడివాడ, and maybe from other places Lord. ఇతరుల సంఘాల్లో ఉన్న వాళ్ళని Bless them Father. వారందరినీ ఆశీర్వదించండి. Strengthen them Lord. వారిని బలపరచండి ప్రభువా. Make them a mighty witness for you Lord. వారందరూ నీకు గొప్ప సాక్షులుగా ఉండడానికి సహాయం In చేయండి. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.